వాళ్ళు చేస్తున్న ఇంకొక ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే దీంట్లో మొత్తంలో 6,000 కోట్ల నష్టం జరిగింది అనేటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇది వాస్తవానికి ఇది ఎవడు కూడా ఆరోపణ చేయలేదమ్మా, మాట్లాడి చెప్పిన వాడు ఎవరు లేరు. కానీ ఒక పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగా పత్రికలకు లీకేజీలు ఇచ్చేసేసి ప్రధాన వార్తగా దాన్ని ప్రధాన పత్రికలో ప్రధాన శీర్షికగా రాయించారు. దానికి అమ్మలేదు అయ్యలేదు ఎవడు లేడు. ఇక మన పత్రికలు కూడా అట్లా తయారైనాయి. ఇంత పెద్ద ఆరోపణ చేస్తున్నప్పుడు మరి ఎవరు చేసిందనే దానికి ఒక ఇది ఉండాలి. ఫ్రంట్ పేజీ వార్త పెట్టినప్పుడు దానికి కనీస శాంక్టిటీ ఉండాలి, ఒక ఆధారం ఉండాలి. ఎందుకు జరిగింది ఇది? ఎప్పుడైతే కేసీఆర్ గారు ఉత్తరం బయటకు వచ్చిందో అప్పుడు ప్రజలకు మొత్తం నిజాలు తెలిసిపోయినాయి. ఇందులో ఏమీ లేదు, వీళ్ళు దోవింది కొండను ఎలుకను కాదు కదా, దాని తోక కాదు, దాని ఈకను కూడా పట్టలేకపోయారనిలా ఏమీ లేదు, అక్కడ కోడిగుడు మీద ఈకలు వీకుడు తప్ప వీళ్ళు చేస్తుంది ఏమీ లేదు అనేది వెళ్ళిపోయింది ప్రజల్లోకి. వాస్తవాలన్నీ బహిరంగమైనవి. మరి ఈ కమిషన్ వేసి ఇంత చేసి మనం ఏం ప్రయోజనం, మనం ఆబాస్పాలు అవుతాం కదన్న ఆ బాధతోని ఆ దుగ్ధతోని ఇటువంటి లీకేజీలు ఇచ్చి తప్పుడు సమాచారం ప్రజలకు పంపించి ఇంకా కేసీఆర్ గారి మీద అనుమానాలు ఏదో పెంచాలి, ఇంకా రాజకీయంగా పబ్బం గడుపుకోవాలి అన్న దుర్బుద్ధితోని చేసింది తప్ప దాంట్లో నేను చెప్తాను మీకు. మొత్తం కలిపి ఇప్పటివరకు మనం ఛత్తీస్గఢ్ నుంచి వాడుకుంది దాదాపు 18,000 మిలియన్ యూనిట్లు, 10-20 తక్కువ. దానికి మనం పే చేసింది 7,000 కోట్ల రూపాయలు అని రాసి అదే దాంట్లో వార్త. మళ్ళీ 7,000 కోట్ల రూపాయలు చెల్లిస్తే 18,000 మిలియన్ యూనిట్లకు 6,000 కోట్ల దుర్వినియోగం అవుతుంది ఎక్కడన్నా. ఏంది ఒక బేస్లెస్గా ఒక లింక్ లేకుండా నోట్ వచ్చిన అబద్ధం కాబట్టి అన్ని తీరులో మారుతుంది, నిజమైతే మారదు. అదే మేధావులు ఇంకేం చెప్తారు, ఎందుకు నష్టమైంది అని చెప్పడానికి, ధర ఎక్కువైంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అదే సమయంలో మనం ఎన్టీపీసీ నుంచి మనమే తీసుకున్నాం, సింహాద్రి ఫేజ్ నుంచి దానికి ₹4.30 చెల్లిస్తున్నాం. అదే సమయంలో తమిళనాడు కూడా సేమ్ ఇటువంటి అగ్రిమెంట్ ఒకటి చేసుకుంది, దానికి ₹4.90 చెల్లించింది. నేను ఒకటే మాట అంటున్నా, ఆ సమయంలో పక్క రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇంతకంటే తక్కువ పీపీఎల్ చేసేసుకుని తక్కువ కొని ఉంటే దాంతో పోల్చిగో ఇది నష్టం జరిగింది, దానికాడ 5 పైసలు తక్కువ ఉండే లేదా 10 పైసలు తక్కువ ఉండే, దాంతో పోల్చినప్పుడు ఇది మనకి ఎక్కువకి వచ్చింది, మీరు బిడ్డు ఓపెన్ బిడ్లో పిలిస్తే మరి వాళ్ళు వచ్చేటోళ్ళే మనకు అని మీరు అంటే నిజమే నమ్మొచ్చు దాన్ని ప్రజలు కూడా. ఆ సమయానికి అంత ఎక్కువ ధరలే ఉన్నాయి, మనకంటే ఎక్కువ ధర చెల్లించిన మనదే తక్కువ ధర. మరి దానివల్ల నష్టం ఎట్లా జరుగుతుంది చెప్పాలి మేధావుల సమాధానం. ఇంకో లాజిక్ తెచ్చారు మళ్ళీ తర్వాత, ఇది ఓడిపోయినరు, ఇంకో లాజిక్ మొదలుపెట్టారు. తెలవారు ఏంది, కాదు ఛత్తీస్గఢ్ 1000 మెగావాట్లు ఇస్తానని ఇవ్వలేదు, ఎప్పుడు కూడా వాళ్ళు 600-700కి ఎక్కువ ఇవ్వలేదు, కొన్ని సందర్భాల్లో 300-500 ఇచ్చిన రోజు. దానివల్ల ఏదైతే తక్కువ పడిందో దాన్ని మీరు బయట ఓపెన్ మార్కెట్లో ఎక్కువ ధరకు కొన్నారు, దానివల్ల మీరు నష్టం జరిగింది మన సంస్థకు అని ఆర్గ్యుమెంట్ ఇచ్చారు. నేనేమంటున్నా, మీరు మొదటి బేసికల్గానేమో ఒప్పందమే వద్దన్నారు, మీ లెక్క ప్రకారమే తీసుకుంటే ఆ ఒప్పందమే లేకపోతే ఇప్పుడు మనం మిగులు ఏదైతే ఎక్కువ ధర కొనమంటున్నారో ఇది కూడా అదే ధర కొనాల్సి వచ్చేది కదా. ఈ 18,000 మిలియన్ యూనిట్లు మీరు చెప్పినట్టుగా ఎక్కువ ధరకు కనుక కొంటే ఓపెన్ మార్కెట్లో 18,000 కోట్లు చెల్లించాల్సి వచ్చేది, 18,000 కోట్లు చెల్లించాల్సి వచ్చేది. అంటే ఇంకా 10-11,000 కోట్లు నష్టం పోతుండే మనం. అవి మిగిలినాయి కదా మనం. మీ మాట అయినాయి కనుక మేము చేసుకోకపోతే, ఛత్తీస్గఢ్ ఒప్పందం చేసుకుని ఛత్తీస్గఢ్ పవర్ తేకపోతే ఇంకో 10,000 కోట్లు మన సంస్థల మీద ఆర్థిక భారం పడేది కదా. మీరు అయితే దీనికని ఒప్పుకోండి, లేకపోతే దానికని ఒప్పుకోండి. సో ఇక్కడ రెండిట్లో పీజీసీఎల్ ఇంకోటి ఏంది, 1,000 ఇవ్వలేదు, ఇంకో 2,000 కూడా చేసుకున్నారు. చేసుకున్నాం తప్పకుండా. ఎందుకంటే రేపటి భవిష్యత్తు కొరకు మనకు ఎప్పుడు కూడా భారతదేశంలో ఇప్పటి వరకు ప్రారంభంలో 5%-6% వృద్ధి ఉండేది విద్యుత్ డిమాండు, ఆ తర్వాత 8%, 10% కూడా వచ్చింది. తెలంగాణ ఒక్కొక్కసారి 15% కూడా డిమాండ్ పెరుగుతుంది ఒక సంవత్సరానికి. కాబట్టి తప్పకుండా మనం అక్కడే ఉంది కాబట్టి విద్యుత్తు ఆంచి తెచ్చుకోవడానికి బుక్ చేసినాం. ఎప్పుడైతే వీళ్ళు మా అవసరాలు పెరిగినాయి మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పినరో ఛత్తీస్గఢ్, మనం అది క్యాన్సిల్ చేసుకున్నాం వెంటనే. దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు, నష్టం ఏం లేదు. నీకు పవర్ దొరికితే అప్పటికప్పుడు రమ్మంటే లైన్ లేని ఎట్లా తెచ్చుకుంటావు. వాస్తవానికి ఇదంతా ఏం జరిగింది అంటే, మొత్తం విద్యుత్ శాఖ రివ్యూ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు అసలు ఏంది విద్యుత్తు సంక్షోభం ఏంది, ఈ పవర్ కట్స్ ఏంది, ఎందుకు నగరాలలో కూడా విద్యుత్తు కోతలు వస్తున్నాయి, కారణం ఏంది, భారతదేశంలో విద్యుత్ అందుబాటులో ఉంది కదా, అప్పటికే దాదాపు 3 లక్షల పైగా మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి ఉంది భారతదేశంలో, కానీ వాడుతున్నది 2 లక్షలు కూడా లేదు, ఇంకా 1,00,000 పైన నిరుపయోగం ఉన్నాయి ప్లాంట్లు. ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు అధికారులన్నీ వివరించారు. సార్ మనకు దక్షిణాదికి మనకు కనెక్షన్ లేదు, ఉత్తరాదికి మనకు ఇక్కడ కూడా లైన్స్ లేవు,
ఇక్కడ సరిపోయిన సబ్స్టేషన్స్ లేవు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇప్పుడు మీరు సడన్గా పవర్ తీసుకొచ్చి మమ్మల్ని ఇవ్వమన్నా మేము ఇవ్వలేము. ఎందుకు అనంటే ఎంత పవర్కు ఎన్ని సబ్స్టేషన్లు కావాలి, ఎన్ని లైన్లు కావాలి, ట్రాన్స్మిషన్ లైన్లు, ట్రాన్స్మిషన్ సబ్స్టేషన్లు ఎన్ని కావాలి, డిస్ట్రిబ్యూషన్ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్లు ఎన్ని కావాలి అనే దానికి అంతకుముందు ఒక అవగాహన లేదు. దీనికి డిమాండ్ ఎంత పెరుగుతుంది, దానికి సరిపోయే పద్ధతుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుదామని ఆలోచన లేదు ఆ ప్రభుత్వాలకి. కాబట్టి మీరు సడన్గా తెచ్చినా మేము ఇవ్వలేము అనే మాట చెప్పాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం శాస్త్రీయంగా సంవత్సరానికి 10 నుంచి 15% పెరిగితే కూడా డిమాండు సప్లై చేయడానికి కావాల్సిన పద్ధతుల్లో, రైతాంగానికి 24 గంటల విద్యుత్తు అందుబాటులో పెట్టడానికి కావాల్సిన పద్ధతుల్లో డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్, ట్రాన్స్మిషన్ సిస్టమ్ కూడా డెవలప్ చేయండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. దాంట్లో భాగంగా అంతా కూడా చేసి పెట్టారు.